సాక్షి టీవీ డిబేట్లో అమరావతి రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు వివాదానికి సంబంధించి ఇప్పటికే కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు. తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కంభంపాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. రాజధాని కోసం తమ భూముల్ని చేసిన అమరావతి మహిళలను అంత నీచంగా మాట్లాడడాన్ని వాళ్ళు సహించలేకపోయారు. ఇందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు కూడా ఉద్యమాలు చేస్తున్నారు. సాక్షి కార్యాలయాల వద్ద ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటికే యాంకర్ కొమ్మినేనిని హైదరాబాద్లోని ఆయన నివాసం వద్ద అరెస్టు చేసి 14 రోజులు రిమాండ్కి తరలించారు. ఇక ఈ కేసులో అసలు వ్యక్తి రాజధాని మహిళలను వేశ్యలని మాట్లాడిన సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు గురించి ఇప్పుడంతా మాట్లాడుకుంటున్నారు. ఇప్పటి వరకు అనలిస్ట్ కృష్ణంరాజును పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదనే వాదనలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. వైసీపీ నేతలు సైతం కూటమి ప్రభుత్వం కావాలనే సాక్షి యాజమాన్యాన్ని కొమ్మినేని శ్రీనివాసరావుని టార్గెట్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కొమ్మినేనిని ఈ వయసులో ఇబ్బంది పెట్టడం తప్పని, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని వైసీపీ శ్రేణులు అంటున్నారు. ఈ తరుణంలోనే అసలు తప్పుడు మాటలు మాట్లాడిన కృష్ణంరాజుని ఇంతవరకు పట్టుకోలేకపోవడం పోలీసుల వైఫల్యంగా ప్రజలు భావిస్తున్నారు. విజయవాడ స్థానికుడైన కృష్ణంరాజు ఈ కేసు నమోదైన వెంటనే ఇంటికి తాళం వేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో ఈ కేసులో ఏవన్గా ఉన్న ఆయన కోసం పోలీసులు హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీలోనూ వెతుకుతున్నట్లు సమాచారం. అయితే పోలీసులు కూడా పట్టుకోలేని రీతిలో కృష్ణంరాజు ఎక్కడ ఉన్నారని ప్రజలు సెటైర్లు వేసుకుంటున్నారు. మరోవైపు ఈ వివాదంపై జాతీయ మహిళా కమిషన్ సైతం తీవ్రంగా స్పందిస్తూ ఈ కేసును సుమోటోగా తీసుకుంది. మరి ఇంత పెద్ద సమస్యలో కీలక వ్యక్తి అయిన కృష్ణంరాజుని పోలీసులు ఎప్పటికి అరెస్టు చేస్తారో చూడాలి.